జిల్లా డోన్ ఎక్స్చేంజ్ పరిధిలో సీజ్ చేయబడిన కర్ణాటక మద్యాన్ని సోమనాథ్ అనే వ్యక్తి కారులో తీసుకుని వెళ్తుండగా డోన్ పోలీసు వారు తనిఖీల్లో పట్టుకోవడం జరిగిందని, ఈ కర్ణాటక మద్యాన్ని అతనికి ఎవరు అమ్మారో అనే విషయంపై ఎంక్వైరీ జరుగుతుందని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. మొన్నటి దినం రాత్రి అర్ధరాత్రి వెహికల్ చెకింగ్స్లో భాగంగా ఒక 385 రెడ్ బాటిల్స్ 180 ml లిక్కర్ పట్టుకోవడం జరిగింది. వీటిని సోమనాథ్ అనే వ్యక్తి ఒక కారులో తరలిస్తుండగా పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎక్సైజ్ అధికారుల పాత్రపై కూడా ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. దానిపైన ఎక్సైజ్ అఫీషియల్స్తో పాటు ఇతనిపైన కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. విచారణలో భాగంగా ఎక్సైజ్ అఫీషియల్స్ ఎంతవరకు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఎక్కడి నుంచి వచ్చింది స్టాక్, ఎక్కడికి వెళ్తుంది అనేది విచారణలో భాగంగా చూడడం జరుగుతుంది. దాని మీద ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. దాంట్లో ప్రస్తుతానికైతే మేము విచారిస్తున్నాం. ఇంకా అది ఎక్సైజ్ అధికారులు అన్నారు, విచారించిన తర్వాత ఇంకెవరు లేరు పట్టు.